పరాభవనామ సంవత్సరంలో పువ్వు పార్టీ జాతకం, నాయకుల జాతకాలు ఎట్లున్నాయో చెబుతాను వినండి. ఏ పంతులు ఏంది గప్పటి సంధి పుస్తకాలు చూస్తున్నావు గాని ఏం చెప్తలేదు. అదే చెబుతున్నా, మీ జాతకంలో దొంగ పొత్తుల యోగం ఉన్నది కానీ రాజ్య పూజ్యం అయితే అస్సలు కనిపిస్తలేదు. ఏ పంతులు అవన్నీ ముందు పక్కన పెట్టు, ఆదాయం వ్యయం ఎంతుందో గది చెప్పు ముందుగాల. రాజ్య పూజ్యం రాజయోగం లేదని చెబుతుంటే ఆదాయం వ్యయం లెక్కలు చెప్పమంటున్నారు. ఏగా మా దాంట్లో రాజపూజ్యం రాజయోగం సపరేట్ గుండవు. గా గులాబీ పార్టీ వాళ్ళకు రాజపూజ్యం ఉంటే మాకున్నట్టే, మాకుంటే వాళ్ళకున్నట్టే. నాకింకా పెద్ద పదవుల యోగం ఉన్నదా పంతులు? ఆ? నాకైతే ఉంటది. గులాబీ పార్టీతో కలిస్తే నేనే సీఎం అయితా, నీకు ఏదో ఒక పదవి ఇత్తలే అప్పుడు. ఇంతకీ మేము గా గులాబీ పార్టీ కలిసి రేవంత్ సర్కార్ మీద పైసే సాధిస్తామో లేదో ముందు గది చూసి చెప్పు. అదైతే లేదు, కానీ మీకు అవమానం మాత్రం చాలా ఉంటుంది. మాకు జాతకం చెప్పమంటే గన్ని ఇట ఉల్టా పల్టా చెప్తున్నావు. అయితే మీ జాతకం మీరే చెప్పుకోండి, నన్నెందుకు పిలిచారు? అంటే మా వాళ్ళు అనుకున్నదే నువ్వు జాతకంగా మార్చి చెప్పాలి. నీ పుస్తకంలో ఉన్నది కాదు పంతులు.